కేసీఆర్ను తట్టుకొని నిలబడడం అనేది మామూలు విషయం కాదు. అది ఓ లెక్కన దుస్సాధ్యం అని చెప్పలేం కానీ కొంచెం కష్టసాధ్యమైంది. రేవంత్ రెడ్డి లోపల ఉన్న లక్షణాలు ఏమిటి? ఏ అంశాలు ఆయనను తన లక్ష్యం వైపు నడిపించినాయి? బుచ్చన్న మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఒక మనిషి ఒక కసితోని ఒక లక్ష్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు ప్రకృతి మొత్తం తనకు అనుకూలంగా వస్తుంది. ప్రకృతి వైబ్రేషన్స్ పంపుతుంది. రెండో బెర్న్ రాసిన సీక్రెట్ అదే చెప్తుంది. 113 ఏళ్ల కింద 113 ఏళ్ల కింద వచ్చిన ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే బుక్ ఏదైతే ఉన్నదో ఆ బుక్ రెండో బెర్న్ రాసిన సీక్రెట్కు అది బేస్ అన్నట్టు. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. ఎవరైతే అది మంచి పని కానీ చెడ్డ పని కానీ కసితో 24 గంటలు అదే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోయినప్పుడు అది ఖచ్చితంగా అచీవ్ కాగలుగుతారు. కేసీఆర్ 14 ఏళ్ళు తెలంగాణ గురించి అట్లే ఆలోచించిండు. ఆయన సబ్కాన్షియస్ మైండే వైబ్రేషన్స్ ద్వారా తెలంగాణ రావడానికి అవసరం లేని శక్తులను తుదముట్టించినాయి, అవసరమైన శక్తులను తనకు అనుకూలంగా తీసుకొచ్చినాయి. ఆ కసి ఆ పట్టుదల మళ్ళీ ఆ రేవంత్ రెడ్డిలోనే కనబడ్డది. ఇప్పుడు 22 ఏళ్ల వయసులో ఒక మామూలు పిల్లగాడు, ఎక్కువ చదువుకున్న వ్యక్తి కాదు, ఎక్కువ పెద్ద పెద్ద సంపాదన ఉన్న కుటుంబం కాదు, పెద్ద ఆస్తులు ఉన్న కుటుంబం కాదు, రాజకీయాలలో ఉన్న కుటుంబం అసలే కాదు. అక్కడెక్కడో మహబూబ్నగర్లో పల్లెటూరులో ఉండి నేను ఈ రాష్ట్రానికి సీఎం కావాలని చెప్పి 30 ఏళ్ల కింద కలగని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టును తనకు అనుకూలంగా క్రియేట్ చేసుకుంటూ సీఎం దాకా రాగలిగాడంటే ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సహకరించారు. సంకల్పం నాకు 5 ఏళ్ల కిందనే చెప్పిండు ఆయన. ఆ టైంలో ఆయన ఓడిపోయినాడు ఎమ్మెల్యేగా. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ రాలే. ఆ కాంగ్రెస్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయి ఎంపీగా ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు పీరియడ్ అది. ఆ టైంలో నన్ను అడిగాడు, ఆయన నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నావు అంటే, అయితే కేసీఆర్ ఉంటాడు లేకపోతే కేటీఆర్ ఉంటాడంటే, రాసి పెట్టుకో అన్న రేవంత్ రెడ్డి ఉంటాడు అన్నాడు. అవునా? 5 ఏళ్ల ముందు టీవీ ఛానల్ బ్రేక్లో మాట్లాడుతూ పక్కన TV5 విజయ్ కూడా ఉండే. ఆ రోజు చెప్పాడు ఆయన. అంటే ఆయన అనుకున్నట్టుగా పావులు కట్టుకుంటూ వచ్చాడు. ఒక ఇండిపెండెంట్గా ఆయన ముందు ఆయనది చాలామంది తెలియని విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన టీఆర్ఎస్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ స్థానిక నాయకత్వం ఆయనకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు. మిడిల్ నుంచి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే టీఆర్ఎస్కి రిజైన్ చేసి ఇండిపెండెంట్ నిలబడి గెలిచాడు. మళ్ళీ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా లోకల్ బాడీస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీ గెలిచాడు. గెలిచినాక టీడీపీలో పోయి జాయిన్ అయ్యాడు. ఆయన టీడీపీ సహకరించింది ఎమ్మెల్సీ కావడానికి. సో ఒక్కొక్క అడిగే ఆయన క్రియేట్ చేసుకుంటూ ఎదిగొచ్చాడు. చాలా వ్యూహకర్త లెక్కనే. మంచి వ్యూహం. ఆ వ్యూహం ఉంది, దాని తగ్గట్టు కార్యాచరణ ఉంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలో అన్నీ చేశాడు. ఆయనకు తెలుసు సీఎం కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కోసం ఆయన ఏం చేశాడు, హైదరాబాద్కి వచ్చి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడు. 15-20 ఏళ్ళు రియల్ ఎస్టేట్లో ఆయన ఎంత సంపాదించడో నాకు తెలియదు, కానీ ఆయన ఏనా డబ్బుకి ఇబ్బంది పడని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత సోర్సెస్, అందరు సొంత డబ్బులతో ముఖ్యమంత్రులు కాలేరు. ఆయన సోర్సెస్ క్రియేట్ చేసుకున్నాడు. డబ్బు పెట్టే కాడ డబ్బు పెట్టి పదవులను తెచ్చుకున్నాడు. మంచితనం కాడ మంచితనంతో చేసుకున్నాడు. ఆయన కులాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన తనకున్న అనుచరులందరినీ ఉపయోగించుకున్నాడు. పరిచయాలన్నింటిని ఉపయోగించుకున్నాడు. తెలియని కాడ పోయి తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు, ఎదిగిండు. నాలెడ్జ్ కూడా తక్కువ ఉన్నదని నేను చెప్పాను. చదవడమే కాదు, ఆయన ఎవరి దగ్గర నాలెడ్జ్. కేసీఆర్ గారు కూడా అంతే. ఆయన బాగా చదువుతాడు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. ఆ లక్షణం మళ్ళీ ఆయన లోపల కూడా ఉంది. నేను ఆయన క్లోజ్గా ఈ 5 ఏళ్ళు అబ్జర్వ్ చేయలేదు, కానీ ఆయన సీఎం అయినాక ఆయన వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే చాలా మెచ్యూరిటీ కనబడ్డది రేవంత్ రెడ్డి. తర్వాత ఒక అసాధారణ వ్యక్తిత్వం అని చెప్పొచ్చు. అందరూ అనుకుంటున్నట్టు ఆయన ఏదో 5 ఏళ్లలో దించుతామనుకోవడం మాత్రం అది భ్రమే. ఒకవేళ ఎవరైనా దించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రేవంత్ రెడ్డి మళ్ళీ బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ఆయన అట్లే వదిలేస్తే ఈ ఆర్థిక సమస్యల వల్ల ప్రజలు సాటిస్ఫై చేయలేకపోతే మళ్ళీ ఆయన ఎలక్షన్స్లో ఓడిపోతాడు. చేస్తే సాటిస్ఫై చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు